వేసుకుని పోయిన సంవత్సరం 4,000, 5,000, 6,000, 7,000 అమ్మిన ఉద్దేశంతో నా ప్రతి రైతు ఈసారి ఉల్లిగడ్డ వేసింది ఎక్కువ. భగవంతుడు అకాల వర్షాల కారణంగా ఉల్లిగడ్డ తెగులు మరి పంట దిగిపోవడం, రేటు పడిపోవడం. చాలా మంది జాలి మంచిలో రూటర్ కొట్టించి పెరికేసిరి. ఎప్పుడైతే మేము యూట్యూబ్లో చూసినో నానే ఫస్ట్ జాలి మంచిల కర్నూలులో 1200 ఇస్తానికి అగ్రికల్చర్ ఆఫీసర్ అది క్రాప్ బుకింగ్ చేపించి ఫస్ట్ 4 లోడ్లు తీసుకుపోయినాము. అక్కడ ఒక్క 50 రూపాయలు కూడా వేసిన మహానుభావులు లేడు రేటు. నాదొకటే 100 రూపాయలకి వేసేది. 3 లోడ్లు అస్సలు అడగలేదు. 1,200 రూపాయలు గవర్నమెంట్ డైరెక్ట్. సాయంత్రం 6 గంటలకు మెసేజ్ వచ్చా అది ఊకే లాయర్ బాడీ బట్టి మేము కట్టుకున్నామే. అది అయిన తర్వాత మరి మొన్న 4 లోడ్లు, నిన్న 3 లోడ్లు మిగిలినారు. 1,200 గవర్నమెంట్ ఇచ్చిన దానికి ఈ రైతులది ఎంతో చాలా కష్టం చూసి మన చంద్రబాబు నాయుడు కూటమి గవర్నమెంట్ 1,200 పెట్టిండే. ఎంత అని ఆ రోజు కూడా కర్నూలు మార్కెట్ లో ఉంటేనో ఆ రోజు కూడా న్యూస్ లో చెప్తున్నాను. మార్కెట్ చైర్మన్ సెక్రటరీ వచ్చిండ్రి. రైతులు గ్రేడింగ్ చేసుకుని పంట ఎక్కడ పోదండ్రి. ఈ వర్షాల కారణంగా ఈ రోజు పెరగడము తీసుకుపోవడము, గ్రేడింగ్ లేదు, తీసుకుపోవడం కాలంలో వేయడం. ఇంకా అక్కడ గవర్నమెంట్ లాసు, ఇక్కడ రైతు లాసు. అది అన్ని కనిపెట్టుకొని ఈ రోజు చంద్రబాబు నాయుడు రైతుకి ఎకరాకి 20,000 రూపాయలు, హెక్టార్కి 50,000 అనేది చాలా సంతోషము. ఇది ఏ ఉల్లిగడ్డలు ఎత్తేని కూడా కూలికి లేదు. అటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ కూడా ఇంతవరకు ఇట్లా ఉల్లిగడ్డకి సాయం చేయలేదు. మహానుభావుడు చంద్రబాబు నాయుడు రైతుని ఆలోచించి మన రైతు కష్టము పడరాదని ఎకరాకి 20,000 ఇచ్చిన దానికి రైతులు చాలా సంతృప్తి. 60 సెంట్లలోనే 1,00,000 రూపాయలు నాకేదే 1,200 రూపాయలకు అమ్మిన గవర్నమెంట్. 1,200 ఇచ్చిన కూడా మంచి పెద్ద రేటే. 10 లోడ్లు అమ్మాం చాలా మంచిలో. ఇప్పుడు ఏమంటే ఈ తెగులు వచ్చిగా ఈరన్న దొరికి రామకృష్ణ ఈరన్న అప్పుడు గవర్నమెంట్ పెట్టిండలేదు అన్న ఉల్లిగడ్డ పెట్టినప్పుడు 50 రూపాయలు ప్యాకెట్ అడిగేవాడు లేడు. కుప్పేసి గవర్నమెంట్ ఇదంతా కనుక్కొని చంద్రబాబు నాయుడు దీనికి 50,000 రూపాయలు హెక్టార్కి ఇచ్చిన దానికి రైతులు ఎంతో నిన్నటి నుంచి చాలా సంతోషం ఉంటారు. ఇట్లా రైతుని ఆదుకునే మహానుభావుడు ముఖ్యమంత్రి కూడా లేడు. ప్రతి రైతుకి ఇదే జరగాలని ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ వచ్చినటువంటి నాయకులకు అందరికి కూడా నా పేరు పేరు ధన్యవాదాలు. నా పేరు జాలమంచి డి వెంకటేశ్వరరావు. చంద్రబాబు నాయుడు సారు మాకి క్షేత్ర స్థాయిలో పోయి ఉల్లి రైతుల సమస్యలు ఏమనేది తెలుసుకొని ఎవరెవరైతే ఉల్లి పంట వేసినారో వాళ్ళకి రావాల్సిన నష్టపరిహారాన్ని ప్రభుత్వము ఇస్తుంది. కాబట్టి వీళ్ళందరూ ఆల్రెడీ హార్టికల్చరల్ ఆఫీసర్స్ మన ఆదోని మండలంలో ఎక్కడైతే ఉల్లి రైతులు వేసినారనే సమాచారాన్ని అంతా సేకరణ చేస్తున్నారు. మీ యొక్క రైతు సేవా కేంద్రంలో ఉల్లి పంట వేసిన రైతులు మీ యొక్క పేరు పాస్బుక్ ఉందా అనేది ఒకసారి వెరిఫికేషన్ చేసుకోండి. ఒకవేళ మీది ఇంకా ఏదైనా ఎంట్రీ కాకపోతే మీరు రైతు సేవా కేంద్రంలో ఉల్లి పంట ఎవరైతే వేసినారో వాళ్ళందరూ కూడా మీరు రైతు సేవా కేంద్రంలో మీ పేరు నమోదు చేసుకోండి. ప్రభుత్వము హెక్టార్కి 50,000 ప్రకారం అంటే హెక్టార్ 2.5 ఎకరాలు, ఒక హెక్టార్ అయితే 50,000 రూపాయలు. అట్లా ఆ లెక్కన ఇప్పుడు మీరు ఎకరా వేసినారు కాబట్టి దాదాపుగా మీకు 20,000 నుంచి 25,000 రావచ్చు. మీరైతే నమోదు చేసుకోండి. రైతులు కష్టాల్లో ఉన్నారని తెలిసి మన ముఖ్యమంత్రి గారు ఈ విధంగా చేయడం జరిగింది. మీరు దీనికి రైతులు ఈ నష్టాన్ని అయితే మొత్తంగా పూడ్చలేం కాబట్టి కనీసం మీకు భరోసా కల్పించేదానికి ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు స్పందించి రైతుల్ని ఆదుకోవడం జరుగుతుంది. దీని మీద దాదాపు ఒక 100-200 కోట్ల భారమైన రైతుల కోసము ఈ కూటమి ప్రభుత్వము నిర్ణయం తీసుకొని